నమస్తే. టిఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. శ్రీ మహావిష్ణువు దశావతారాల స్మరణగా మనం వాటి జయంతులను జరుపుకుంటారు. వరాహస్వామి అవతారానికి గుర్తుగా వరాహ జయంతిని జరుపుకుంటాం. ఈరోజు వరాహస్వామి కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల పాపాలు తొలగుతాయి, ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. వరాహస్వామి అవతారం కథను ఇప్పుడు తెలుసుకుందాం. సనక సనందనాథులు విష్ణు దర్శనార్థమై వైకుంఠమునకు రాగా వారిని లోనికి పోనీక అడ్డుగించి వారికి ఆగ్రహం కలిగించి శాపవసులైన విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు భూమిపై కామక్రోధాది అరిషడ్వర్గాలకు వసులై మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా జన్మిస్తారు. హిరణ్యాక్షుడు ఆగ్రహంతో విష్ణునామం జపించే వారినంతా కడగండ్ల పాలు చేస్తూ ఒకనాడు భూమిని జలదిలో వేస్తాడు. ఒక దినము స్వయంభువ మనవు వినయముగా చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మదేవునితో ఇట్లా అనెను: తండ్రి, మీరు సమస్త జీవులకు జన్మదాతలు, జీవము నొసుగువారు. మీకు నా నమస్కారములు. నేను మిమ్ములను ఏ విధముగా సేవింపవలనో ఆజ్ఞయుండు. మనువు మాటలు వినిన బ్రహ్మ, పుత్ర, నీకు శుభమగుగాక. నిన్ను గాంచి నేను ప్రసన్నుడైతిని. నీవు నా ఆజ్ఞను కోరితివి, ఆత్మ సమర్పణము గావించితివి. పుత్రులు తమ తండ్రిని ఈ విధముగానే పూజింపవలను. వారు తమ తండ్రి ఆజ్ఞను ఆదరముతో పాలించవలను. నీవు ధర్మపూర్వకమగు పృథ్వీని పాలించుము. యజ్ఞములతో శ్రీహరిని ఆరాధింపుము. ప్రజలను పాలించుటయే నన్ను సేవించినట్లుగను అని చెప్పగా మనువు ఇట్లా అనెను: పూజ్యపాద, మీ ఆజ్ఞను అవశ్యము పాలించదను. అయినను సర్వజీవులకు నివాస స్థానము అయిన భూమి ప్రళయ జలమందు మునిగియున్నది, కావున నేనెట్లా భూమిని పాలింపగలను అని అడుగగా బ్రహ్మ పృథ్విని గురించి చింతించుచు దానిని ఉద్ధరించుటకుగాను ఆలోచింపసాగెను. అప్పుడు ఆ విష్ణుమూర్తిని ధ్యానించగా అకస్మాత్తుగా ఆ సృష్టికర్త ముక్కు నుండి బొటనివ్రేలు ఆకారమంతా ఒక వరాహ శిశువు వెలువడెను. చూచుచుండగానే అది పర్వతాకారము దాల్చి గర్జించసాగెను. బ్రహ్మదేవుడు భగవానుని ఘరఘరలు విని వానిని స్తుతించసాగెను. బ్రహ్మ స్తుతించుచుండగా వరాహ భగవానుడు ప్రసన్నుడయ్యను. వరాహ భగవానుడు జగత్ కళ్యాణము కొరకు జలమందు ప్రవేశించను. జలమందు మునిగియున్న పృథువిని తన కోరలపై తీసుకొని రసాతలము నుండి పైకి వచ్చుచుండగా పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుడు జలమందే గదతో వరాహ భగవానునితో తలపడెను. సింహము ఏనుగును వధించినట్లు వరాహ భగవానుడు క్రోధముతో హిరణ్యాక్షుణ్ణి వధించెను. జలము నుండి వెలుపలకు వచ్చుచున్న భగవానుణ్ణి బ్రహ్మాది దేవతలు గాంచి చేతులు జోడించి స్తుతించసాగిరి. ప్రసన్నుడైన వరాహ భగవానుడు తన గిట్టలతో జలములను అడ్డగించి దానిపై పృథివిని స్థాపించెను. పని పూర్తయిన తర్వాత వరాహస్వామి భూమి మీద సంచరించిన ప్రదేశమే నేటి తిరుమల కొండ. తిరుమల క్షేత్రం మొదట వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందినది. అయితే తిరుమల కొండపై ఉండేందుకు వెంకటేశ్వర స్వామికి అనుమతినిచ్చినది వరాహస్వామి. వరాహస్వామిని 3 రూపాలలో కొలుస్తారు భక్తులు: ఆది వరాహస్వామిగా, ప్రళయ వరాహస్వామిగా, యజ్ఞ వరాహస్వామిగా. ఈ 3 రూపాలలో తిరుమలలో ఉన్నది ఆది వరాహ స్వరూపము. అలా పృథ్వీ దానిపై నున్న మానవ సంరక్షణార్థం విష్ణుమూర్తి వరాహ రూపుడైన రోజే ఈ వరాహ జయంతిగా మనం జరుపుకుంటున్నాం. కోరిన కోరికలు తీర్చే వరాహ రూపుని ధ్యానించి పూజించిన వారికంతా ఆ స్వామి దీవెనలు, రక్షణ తప్పక లభిస్తాయని ప్రజల నమ్మకం. ఈ రోజున స్వామిని అర్చించి కీర్తించి తమ కోరికలు విన్నవించుకుంటారు. అనేక వరాహ ఆలయాల్లో జనం భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శిస్తారు. సింహాచలము, విశాఖపట్టణములకు 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఇది శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. ఈ దేవుని ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ఇక్కడ ఈ రోజున స్వామిని అర్చించి కీర్తించి తమ కోరికలు విన్నవించుకుంటారు. అనేక వరాహ ఆలయాల్లో జనం భక్తి శ్రద్ధలతో ఈ రోజు స్వామిని దర్శిస్తారు. ఆ వరాహమూర్తి ఈ రోజు భక్తుల కోరికలను నెరవేరుస్తాడు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.